హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు తనదాకా వస్తే కానీ, రచయిత్ర ఈదర శ్రీనివాసరెడ్డి గారు. కథలోకి వెళ్ళిపోదామండి. కాఫీ కాఫీ అంటూ నా మానాన నేను అరుస్తూనే ఉన్నాను. మీరేమో ఏమీ పట్టనట్టు పొద్దున్నే ఆ పేపర్ ముందేసుకుని కూర్చుంటారు. భర్త మీద చిరాకు ప్రదర్శిస్తూ కాఫీ కప్పుని అందించింది వరలక్ష్మి. ఇంటి ముందున్న లాన్లో కూర్చుని స్వచ్ఛమైన ఉదయపు గాలులు పీలుస్తూ ప్రశాంతంగా న్యూస్ పేపర్ తిరగేస్తారు వెంకట్రావు. భార్య మేట వినపడగానే చదువుతున్న పేపర్ పక్కన పెట్టి భార్య అందించిన కాఫీ కప్పును అందుకుంటూ, వినపడలేదు, వినపడితే లేచి రాకుండా ఉంటానా, అంత కోపం ఎందుకు, భార్యని అనునయించాడు. ఉదయాన్నే పచ్చని చెట్ల మధ్య కూర్చుని వాటి నుండి వెలువడే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ వేడివేడిగా భార్య చేతి ఫిల్టర్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ తిరగేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు. అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వెంకట్రావు ఆ విషయంలో అదృష్టవంతుడనే చెప్పాలి. రిటైర్ అయిన దగ్గర నుండి తన ఇంటి చుట్టూ మొక్కలు పెంచడాన్ని వ్యాపకంగా పెంచుకున్నాడు. ఇల్లు చిన్నదైనా ఇంటి ముందు లాను, ఇంటి చుట్టుపక్కల మొక్కలు, ఇంటి ముందున్న సన్నజాజి పందిరి పెంచడంతో వెంకట్రావు ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది, పొదరిల్లులాగా. తను పెంచిన మొక్కలను చంటి బిడ్డల్లా చూసుకుంటాడు వెంకట్రావు. రోజు ఉదయాన్నే వాటితో పాటు ఓ గంట గడిపి వాటి యోగక్షేమాలు చూసిన తర్వాతే ఏ పనైనా మొదలు పెడతాడు. త్వరగా తాగండి, మరీ చిన్నపిల్లాళ్ళ తాగుతున్నారు, అవతల నాకు వంటగదిలో పని ఉంది అంటూ నింపాదిగా కాఫీ తాగుతున్న వెంకట్రావుని కసురుకుంది వరలక్ష్మి. రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత అబ్బాయి ఫోన్ చేశాడు. కాఫీ తాగడం పూర్తవడంతో కప్పు భార్యకు అందిస్తూ చెప్పాడు వెంకట్రావు. కొడుకు మాట రావటంతో అప్పటిదాకా చిటపటలాడిన వరలక్ష్మి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఎంతైనా కన్న ప్రేమ కదా. భర్త పక్కనే కూర్చుంటూ, ఏమంటున్నాడు, కోడలు కూడా మాట్లాడిందా, మనవాళ్ళు ఏం చేస్తున్నారట అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. పిల్లలిద్దరూ ఎదిగి వస్తున్నారు కదా, అక్కడ వాతావరణం చూస్తుంటే భయమేస్తుందంట. హై స్కూల్ పిల్లలు కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారంట. అక్కడ కనుక పిల్లల్ని చదివిస్తే చెడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందంట. అందుకని అబ్బాయి, కోడలు, పిల్లలు అందరూ అమెరికా వదిలి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చేయాలని అనుకుంటున్నారు. మరి అబ్బాయి ఉద్యోగం? మరో సందేహం లేవెత్తింది వరలక్ష్మి. వాళ్ళ కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉందంట. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని 2 నెలల ముందే అడిగితే వాళ్ళు సరే అన్నారట. ఉద్యోగానికి ఏమీ డోకా లేదు అన్నట్టు వివరంగా చెప్పాడు వెంకట్రావు. పోనీలేండి, ఇక నన్నా అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. భగవంతుడు ఇన్నాళ్ళకి నా ప్రార్థన ఆలకించాడు అని గుండె నిండా సంతోషంతో అంది వరలక్ష్మి. ఓ 4 రోజులు గడిచాక ఉదయాన్నే వెంకట్రావు బయటకు వెళ్ళటానికి బయలుదేరుతుండగా, ఎక్కడికండి ఇంత పొద్దునే బయలుదేరారు అంటూ కాఫీ కప్పుతో ఎదురొచ్చింది వరలక్ష్మి. చెప్పాలా వద్దా అని ఒక క్షణం సంశయించి, ఎప్పుడో చెప్పే బదులు ఇప్పుడు చెప్తే మంచిదని నిర్ణయించుకొని వాడిలా, అబ్బాయికి వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇల్లు వెతకడానికి వెళ్తున్నాను. ఇళ్ళ బ్రోకర్కి చెప్తే ఈరోజు రమ్మన్నాడు. ఎండ పడకముందే వెళ్ళి వద్దామని బయలుదేరుతున్నాను అని తను పొద్దున్నే బయటికి వెళ్ళే విషయం భార్యకి చెప్పాడు వెంకట్రావు. అదేమిటండి, అబ్బాయికి ఇల్లు వెతకడం ఏమిటి? వాడికి అంత కర్మ ఏమొచ్చింది? ఈ ఇల్లు వాడిదే కదా. వాడు ఇండియాకి వస్తున్నాడంటే ఎంత సంబరపడిపోయాను. ఒకే ఇంట్లో అందరం కలిసి హాయిగా గడపచ్చు అని. కానీ ఇప్పుడు ఇదేమిటి? ఒకే ఊళ్ళో ఉంటూ వేరువేరుగా కాపురం పెడితే చూసేవాళ్ళు ఏమంటారు? ఇప్పుడు వాడికి వేరు కాపురం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ వరలక్ష్మి కన్నీళ్లు పర్యంతం అయింది. వరలక్ష్మిని చూస్తే జాలేసింది వెంకట్రావుకి. మన ఇల్లు చాలా చిన్నది, మన ఇద్దరికీ అంతంత మాత్రంగా సరిపోతుంది. వాళ్ళు అమెరికాలో 10 ఏళ్లకి పైగా ఉండి వస్తున్నారు. మన ఇల్లు నచ్చాలి కదా. వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు మన ఇల్లు ఉండదు కదా. అదీ కాక వాడికి ఆఫీస్కి మన ఇల్లుకి చాలా దూరం. అందుకని వాడికి ఆఫీస్కి దగ్గరగా వాళ్ళ అభిరుచికి తగ్గట్టు బ్రోకర్ని ఇల్లు వెతకమని అన్నాను. భార్యకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. ఎంత చిన్నదైనా ఎంత పాతదైనా ఇది వాడి సొంతిల్లండి. అంతగా చాలకపోతే మేడ మీద ఒక పోర్షన్ వేసి మనకి పైనకి వెళ్ళి ఉందాము. ఇక దూరం అంటారా? ఎంతమంది రోజు మైళ్ళకు మైళ్ళు ప్రయాణించి ఆఫీసులకు వెళ్ళడం లేదు. పైపెచ్చు వాడికి కారు కూడా ఉంది అంటూ భర్త చెప్పే కారణాలు సహేతుకంగా లేవని తేల్చేసింది వరలక్ష్మి. నువ్వు చెప్పేవన్నీ నిజమే అయినా వాళ్ళు కోరుకునే విధంగా మన ఇల్లు మనము ఉండం కదా. వాళ్ళకు నచ్చిన చోట వాళ్ళని ఉండనివ్వు. వాళ్ళని చూడాలనుకున్నప్పుడు ఎంతలోకి వెళ్ళి వస్తాము. కొడుకు వేరేగా ఉండాలని నిశ్చయించుకున్నాడు అని చెప్పకనే చెప్పాడు వెంకట్రావు.
మీరు చెప్పే కారణాలు చూస్తుంటే అవన్నీ నిజం కావని నా మనసుకు అనిపిస్తుంది. వేరే వేరే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నేను వాడికి ఫోన్ చేసి అసలు విషయం కనుక్కుంటాను అంటూ కొడుక్కి ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఫోన్ చేయబోతున్న భార్యని వారించి, మనతో ఉండటం వాడి భార్యకి ఇష్టం లేదట అసలు విషయం చెప్పాడు వెంకట్రావు. ఆ మాటలు విన్న వరలక్ష్మి ఒక్కసారిగా సోఫాలో కూలబడి, ఎందుకు ఇష్టం లేదండి, మనం ఏం తప్పు చేశాం అని అడిగింది జాలిగా వెంకట్రావు వంక చూస్తూ. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండవు. మా అమ్మ నాన్నలు ఏం తప్పు చేశారని ఆ రోజు నువ్వు నా చేత వేరు కాపురం పెట్టించావు, అలాగే ఈరోజు నీ కోడలు కూడా నీ కొడుక్కి చేత వేరే కాపురం పెట్టిస్తోంది. తరాలు మారినా మనుషులు మాత్రం మారడం లేదు అంటూ వరలక్ష్మికి గతాన్ని గుర్తు చేశాడు. భర్త మాటలకి వరలక్ష్మి నిశ్చేష్టురాలైంది. గతంలో తన ప్రవర్తన గుర్తొచ్చింది. ఏదో ఆలోచిస్తూ గతం తాలూకు జ్ఞాపకాల సుడిలోకి జారుకుంది. వెంకట్రావుది సిటీకి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు. పేరుకు పల్లెటూరు అయినా సిటీకి దగ్గరగా ఉండటంతో స్వచ్ఛమైన పల్లెటూరు గాలులను సిటీకి తాకుతూ కాలుష్యపు వాయువులు మింగేశాయి. కేవలం గాలినే కాదు, ప్రజల మనసుల్ని కూడా కలుషితం చేసింది సిటీ వాతావరణం. సిటీకి దగ్గరగా ఉండటంతో రియల్ ఎస్టేట్ రాబందులు పచ్చని పల్లెలపై వాలిపోయి పొలాలన్నీ ప్లాట్లుగా మార్చేసే వేశారు. వెంకట్రావు తండ్రికి కూడా 2 ఎకరాల పచ్చటి నేల ఉంది. రియల్ ఎస్టేట్ దళారులు ప్రలోభాలకు ఏమాత్రం లొంగిపోకుండా ఆ 2 ఎకరాల్లోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని గుట్టుగా సాగిస్తున్నాడు. వెంకట్రావు కూడా అదే ఊళ్ళో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేసుకుంటూ తండ్రికి వ్యవసాయంలో తోడుగా నిలబడటంతో ఏ కష్టాలు లేకుండా జీవన నౌక సాగిపోతుంది. వెంకట్రావుకు వరలక్ష్మితో పెళ్లి అయిన నాటి నుండి మొదలయ్యాయి కష్టాలు. వరలక్ష్మి కాసింత కలిగిన కుటుంబం నుంచి రావడం, పైపెచ్చు మొదటి నుండి సిటీ వాతావరణంలో పెరగటంతో పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో పల్లెటూరు వాతావరణంలో ఇమడలేకపోయింది. చుట్టుపక్కల వాళ్ళు పొలాలను మంచి రేట్లకు అమ్ముకొని ఆ డబ్బుతో సిటీలో మంచి బిల్డింగ్ కట్టుకొని మిగిలిన డబ్బుతో బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు అని రోజు భర్తని సతాయిస్తూనే ఉండేది వరలక్ష్మి. వాళ్ళకంటే ఏ ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి పొలాలు అమ్ముకొని సిటీకి పోతున్నారు, మనకేం కర్మ, మనకు ఆ భగవంతుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు అని వెంకట్రావు భార్యకి ఎంత నచ్చ చెప్పాలని చూసినా వినేది కాదు వరలక్ష్మి. తన తల్లిదండ్రులను బతికి ఉన్నంత కాలం పొలం అమ్మే ప్రసక్తి లేదని వెంకట్రావు భార్యకు తెగేసి చెప్పాడు. ఇక ఎటు పొలం అమ్మట్లేదు లేరని వెంకట్రావుని సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోమని మళ్ళీ ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దానికి కూడా వెంకట్రావు ససేమేరా అనడంతో వరలక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్యాభర్తల గొడవలు మొదటి నుండి గమనిస్తున్న వెంకట్రావు తండ్రి కొడుకు కాపురం సరిదిద్దాలని, పోనీ కోడలు చెప్పినట్టు పట్నంలో కాపురం పెట్టరాదా అయ్యా, పట్నానికి మన ఊరికి ఎంత దూరమని, మీరేమైనా క్షణాల్లో ఒకరికి దగ్గరికి ఇంకొకరు చేరుకోవచ్చు అంటూ కొడుకుకి వేరు కాపురం పెట్టించడానికి ఒప్పించాలని చూశాడు. వెంకట్రావు తల్లి కూడా భర్తకి వత్తాసు పలికింది. తల్లిదండ్రులు ఇద్దరూ నచ్చజెప్పడంతో వెంకట్రావు సిటీలో కాపురం పెట్టడానికి ఒప్పుకున్నాడు. కానీ తన ఉద్యోగాన్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు. సిటీలో కాపురం పెట్టి రోజు ఊరికి బస్సులో ఉద్యోగ నిమిత్తం వెళ్ళి రావటం మొదలుపెట్టాడు వెంకట్రావు. ఉద్యోగం వంకతో తల్లిదండ్రుల యోగక్షేమాలు ప్రతిరోజు ప్రత్యక్షంగా విచారించాలని ఆ పని చేశాడు. వరలక్ష్మి కూడా సిటీలో కాపురం పెట్టడంతో ఏదో ఒక రకంగా తన కోరిక తీరిందని సరిపెట్టుకుంది. సిటీలో కాపురం పెట్టిన దగ్గర నుండి ఇంటి ఖర్చు అమాంతంగా పెరిగిపోయింది. దానికి కారణం కూడా కొంతవరకు వరలక్ష్మియే. ఎదుటి వాళ్ళు పిలిచారని, ఒక్కో రోజు పక్కింటి వాళ్ళకు తోడు రమ్మన్నారని, మరో రోజు ఇలా వారానికి 4 సార్లు షాపింగ్ అని వెళ్ళి పనికిరానివి పనికొచ్చేవి ఎడాపెడా కొనేస్తూ ఇల్లంతా సామాన్లతో నింపటం మొదలుపెట్టింది. పల్లెలో ఉండగా ఏనాడు తండ్రిని వెంకట్రావు ₹1 కూడా అడిగిన పాపాన పోలేదు. పైపెచ్చు ప్రతి నెల ఎంతో కొంత తండ్రికి సాయం చేస్తూ వచ్చేవాడు. కానీ సిటీకి వెళ్ళిన 3 నెలల్లోనే తండ్రిని ఎదురు డబ్బులు ఇవ్వమని అడగాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. అప్పటికి గాని పల్లెటూరి విలువ, అత్తామామల అవసరం తెలిసి రాలేదు వరలక్ష్మికి. కొడుకు కాలేజ్ చదువులు వచ్చేదాకా తండ్రి సహాయంతోనే అప్పులు చేయకుండా ఏదో అలా కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు వెంకట్రావు. కానీ కొడుకు అమెరికా వెళ్తానని తన కోరిక బయటపెట్టగానే ముందు తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వద్దనుకున్న తల్లి కొడుకులు ఇద్దరు గట్టిగా పట్టుబట్టడంతో చేసేది లేక ఒప్పుకున్నాడు. కొడుకుని అమెరికా పంపాలంటే ఎంత లేదన్నా 10 లక్షలు కావాలి. 10 లక్షల అప్పంటే మళ్ళీ వడ్డీతో కలిసి తడిసి మోపుడవుతుంది. ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు తీసుకుందామన్నా అంత లేదు. అన్ని రకాలుగా ఆలోచించి చివరకు ఊళ్ళో ఉన్న పొలము అమ్మటానికి నిశ్చయించుకొని తండ్రితో చెప్పాడు. ఇంతకాలం ఈ భూమిని సొంత బిడ్డలా చూసుకున్నాం, ఇప్పుడు నువ్వేమో ఈ పొలాన్ని అమ్ముకుంటానంటున్నావు, కనీసం మేం బతుకున్నంత వరకు అన్న అమ్మకుండా అట్టిపెట్టరాదా అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు వెంకట్రావు తండ్రి రాఘవయ్య.
ఆ మాటకు ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా తల వంచుకున్నాడు వెంకట్రావు. ఏమయ్యా, ఈ ఆస్తి మొత్తానికి వారసుడు మన ఒక్కగానొక్క మనవడే కదా. వాడి భవిష్యత్తుకు ఉపయోగపడని ఆస్తి ఉన్నా లేకున్నా ఒకటే. మనం మాత్రం ఎంతకాలం బతుకుతాం అంటూ వెంకట్రావు తల్లి తన భర్తకు నచ్చడు చెప్పడంతో కాస్త మెత్తబడ్డాడు రాఘవయ్య. సరే, 1 ఎకరా అమ్మి డబ్బులు ఇస్తాను, ఆ డబ్బుతో నీ కొడుకుని అమెరికా పంపు అని వెంకట్రావుకి అభయమిచ్చాడు రాఘవయ్య. తండ్రి ఒప్పుకోవడంతో కొండంత భారం నెత్తిమీద నుండి దిగిపోయినందుకు సంతోషించాడు వెంకట్రావు. వెంకట్రావు కొడుకు అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉద్యోగంతో సంపాదించి స్థిరపడిపోయాడు. ఆ తర్వాత ఒక్కసారి మాత్రం ఇండియాకి వచ్చాడు. అది కన్న తల్లిదండ్రులను చూడటానికి కాదు, తన పెళ్ళికి. పెళ్ళైన నెలకు మళ్ళీ అమెరికా వెళ్ళి ఇప్పటి వరకు తల్లిదండ్రుల మొహం కూడా చూడలేదు. అంత ఫోన్ల మీదే గడిచిపోతున్నాయి. అనుబంధాలన్నీ ఆ ఫోన్ తోటే నడిచిపోతున్నాయి. ఏమిటో ఆలోచనలో పడ్డా వెంకట్రావు పిలుస్తుంటే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి పడింది వరలక్ష్మి. ఏదో తొందరపాటున నోట్లో నుంచి వచ్చేసింది, నా మాటలు పట్టించుకోకు అంటూ భార్యను ఓదార్చబోయాడు వెంకట్రావు. మీరు పైకి నోట్లో అనకపోయినా మనసులో అనుకున్న నిజం మాత్రం మీరు అన్నదే. ఆ రోజు నేను ఎంత అవివేకంగా ప్రవర్తించానో ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది అంటూ సిగ్గుతో తల వంచుకుంది వరలక్ష్మి. ఏ విషయమైనా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. మనం మన పెద్దవాళ్లను గౌరవంగా చూసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని గౌరవంగా చూస్తారు. ఆ రోజున మనం మన పెద్దవాళ్లను దూరం పెట్టాం, ఈ రోజున మనవాడు మనల్ని దూరం పెడుతున్నాడు. ఇప్పుడు ఇంత దూరం అంత దూరం అని బాధపడితే ఏం లాభం అంటూ కొడుకు తప్పేమీ లేదన్నట్టు భార్యకి ఓదార్చాడు వెంకట్రావు. అవునండి, ఆ రోజున పెద్దవాళ్ల విలువ నాకు తెలియలేదు. ఉమ్మడి కుటుంబాల్లో స్వేచ్ఛ ఉండదని చెప్పుడు మాటలు విని అలా చేశాను. కానీ అందరం కలిసి ఉంటే ఒకరికొకరం కష్టసుఖాల్లో పాలు పంచుకోవచ్చన్న జ్ఞానం లేకపోయింది. పాపిష్టిదాన్ని. మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుంచి దూరం చేశాను. అందుకేనేమో భగవంతుడు నా కొడుకు కోడల్ని నాకు దూరం చేస్తున్నాడు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. దిగులు పడకు, దూరమైనా దగ్గరైనా అంతా మన చేతుల్లోనే ఉంది. మా అమ్మ నాన్నలు మనకి సహాయపడటంలో వాళ్ళ విలువ మనకి తెలిసి వచ్చింది. అదేవిధంగా మనం కూడా అబ్బాయి పిలిచినా పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్తూ అడిగినా అడగకపోయినా అవసరాలకు సహాయపడుతూ ఉంటే ఎలా అయితే నువ్వు మా అమ్మ నాన్నల విలువను గుర్తించావో అలాగే వాళ్ళు కూడా మన విలువను గుర్తిస్తారు. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టక తప్పదు. భర్త చెప్పింది నిజమే అన్నట్టు తల ఊపుతూ భర్తతో పాటు కొడుక్కి మంచి ఇల్లు వెతకడానికి తను కూడా బయలుదేరింది. తమ మధ్య నెలకొన్న దూరం ముందు ముందు తగ్గిపోకుండా ఉంటుందా అనే ఆశతో. కథ సమాప్తం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన వీడియోస్ అన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.